మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయండి. మీకోసం ప్రార్థన చేస్తాం. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేమందరము ఆశ కలిగి ఉంటుండగా నీ మాటలు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు అవివేకులు కాక అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో మనము అవివేకుల్లా జీవిస్తూ ఉంటాం. అవివేకుల్లా ఎందుకు జీవిస్తాము అంటే ప్రభువు యొక్క చిత్తమేమిటో, ప్రభువు యొక్క ఉద్దేశమేంటో మనకి తెలియక మనం ఏం చేస్తామంటే అవివేకులు మాట్లాడినట్లుగా, అవివేకులు చేసినట్లుగా మనము చేస్తూ ఉంటాం. అయితే ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభువు యొక్క ఉద్దేశము ఏంటి? ప్రభువు యొక్క చిత్తము ఏంటి? ప్రభువు యొక్క ఆలోచన ఏంటి అని మనము ఆలోచించినప్పుడు వివేకుల్లా మనము జీవిస్తాము. ఎప్పుడైతే ప్రభువు యొక్క చిత్తాన్ని, ప్రభువు యొక్క ఉద్దేశాన్ని మనము తెలుసుకోలేమో అప్పుడు మనం ఎలా జీవిస్తాము అంటే అవివేకుల్లా జీవిస్తూ ఉంటాం. ఒక అవివేకిని కనుక మనం తీసుకుంటే అతడు ఏమి మాట్లాడతాడో అతనికి తెలీదు. అతను ఏమి చేస్తాడో అతనికి తెలీదు. ఎందుకంటే అతనికి వివేకము లేదు. వివేకము లేదు కాబట్టి తను ఏం చేస్తున్నాడో తను గ్రహించలేడు. తనకేం జరుగుతుందో తనకి గ్రహించలేడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితులు, నా పరిస్థితులు చూసినప్పుడు, నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతున్న పనులు, కార్యాలను చూస్తూ ఉన్నప్పుడు అందులో దేవుని చిత్తము ఏంటి, అందులో దేవుని ఉద్దేశం ఏంటో మనము గ్రహించినట్లయితే అవివేకులు కంగారు పడినట్లుగా, అవివేకులు అనేక మార్గాలలో వెళ్ళినట్లుగా మనము వెళ్ళము. మన విశ్వాసము మన యొక్క దేవుడు, మన నమ్మకము దేవుని యొక్క మాట. ఎప్పుడు దీన్ని తెలుసుకోగలుగుతామో మనము దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు, మనము వివేకము కలిగి ఉన్నప్పుడు. చూడండి, చాలా సందర్భాల్లో ఏదైనా అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ ఏమి చేయాలో తెలియక అవివేకుల్లా మనము ఆలోచిస్తూ ఉంటాం. తొందరపడిపోతూ ఉంటాం. వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు తొందరపడి మాట్లాడేస్తూ ఉంటాం. తొందరపడి ఇతరుల మాటలు అనేస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆ సమయంలో మనము అవివేకులమైపోతూ ఉంటాం. మనకున్నటువంటి టెన్షన్ బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి వివేకాన్ని కోల్పోయి అవివేకులుగా మనము మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి మనము గ్రహించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా మనము గ్రహిస్తామో మనము వివేకము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. వివేకము కలిగి పట్టుదలతో దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తాం. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన నీవు నేను వివేకము కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. వివేకము కలిగి మాట్లాడేవారిగా ఉండాలి. వివేకము కలిగి సహవాసములో మనము ముందుకు కొనసాగాలి. ఈ వాక్యమైన మనందరి పట్ల దేవుడు వివేకమును అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.